వినిపిస్తుందా నా వాయిస్ మీకు? కొంచెం క్లారిటీ లేదు బుద్ధునారాయణ గారు, డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్. ఎస్ పృథ్వీనారాయణ గారు, ముంబై నటి ఎవరైతే కాదంబరి జత్వాని ఉన్నారో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విజయవాడ పోలీసులు ఆవిడ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు కమిషనరేట్ లో. సో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ్ని దాదాపు 2 నెలల పాటు బంధించారు, హెరాస్మెంట్ చేశారు అని చెప్పేసి ఐపీఎస్ అధికారుల మీద కూడా ఆరోపణలు వచ్చాయి, వారు సహకరించారని చెప్పేసి. సో దీని వెనక నాటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఎలా ఈ కేసు విచారణ చేయాలి అసలు పృథ్వీనారాయణ గారు? ఇప్పుడు కొంతమంది ఏమో ఈవిడ మీద ఎవరైతే జత్వాని ఉన్నారో ఆవిడ ఆల్రెడీ ఇప్పటికే 50 మందిని మోసం చేసిందని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుందండి, నా వాయిస్ మీకు వినపడుతుంది? వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. సరిగ్గా వినపడతలేదు నా వాయిస్ మీకు? సార్ నాకు వినిపిస్తుంది. ఈ కేసు ఎలా విచారణ చేయాలి? ముంబై సినీ నటికి సంబంధించిన కేసు ఎలా విచారణ చేయాలి విజయవాడ పోలీసులు? ఒక మాజీ ఏఎస్పీగా ఏం చెప్తారు? ఇప్పుడు మీ వాయిస్ వినపడుతుంది, ఇప్పుడు వినపడుతుంది కదా? యా ప్లీజ్ కంటిన్యూ సార్. రైట్ డిస్టర్బెన్స్ ఉంది, రైట్ సమయం కూడా లేదు, డిస్టర్బెన్స్ ఉంది. గాయత్రి గారు ఫైనల్గా 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. సో మొత్తానికి ఇప్పుడు సుజాత గారు చెప్పారు కదా, 50 మందిని ఆల్రెడీ ఆవిడ మోసం చేశారు. సో ఎవరైతే కుక్కల విద్యాసాగర్ గారు ఉన్నారో అసలు ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదు, ఆయన ఇప్పుడే ఏదో ఒకసారి టికెట్ ఇచ్చినట్టున్నారు బై మిస్టేక్. ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా పదవి కూడా ఏం తీసుకోలేదు, ఆయనకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. సో సంబంధం లేకుండా టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ సంబంధం తెగిపోయినట్టున్నాయి పార్టీకి ఆయనకి. సో దయచేసి ఆయన్ని వైసీపీ మీద ఆయనకి ఆవిడకి ఉన్నటువంటి ఏదైతే వారి మధ్య ఉన్నటువంటి ఈ కన్వర్జేషన్ ఉందో వైసీపీకి అంటకట్టొద్దన్నారు. సో ఏం చెప్తారు మేడం ఫైనల్గా? అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి హోమ్ మినిస్టర్ గారు ఎందుకు రాలేదు? ఓకే, ఫస్ట్ కాదంబరి గారు కేసు తీసుకుంటే ఇందాక మీరు అన్నారు ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయనకు సంబంధం లేదు అని. అంటే వైసీపీ థియరీస్ ఎలా ఉంటాయి అంటే, షర్మిల గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ప్రచారం చేశారు కాబట్టి అసలు ఆవిడ ఆయన చెల్లెలే కాదు, అసలు ఆ నాన్నకే పుట్టలేదు, వాళ్ళ అమ్మకే పుట్టలేదు అని కూడా ప్రచారం చేశారు. మీకు గుర్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో పిచ్చి పిచ్చిగా ప్రచారాలు చేశారు, 100 మందిని చూస్తాం, వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పను. బట్ ఇక్కడికి వచ్చి బాధ్యతగా ఒక రెస్పాన్సిబుల్ గా వచ్చి ఒక స్పోక్స్ పర్సన్ గా ఇక్కడ అడ్రస్ చేసినప్పుడు ఆవిడ అట్లీస్ట్ ఆ సెలెక్టివ్ బ్లైండ్నెస్ పక్కన పెట్టి ఏంటి ఇందాక అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడేమో ఏదో ఒక సోషల్ రిఫార్మర్ లాగా లేకపోతే స్త్రీ ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరించే లీడర్ లాగా మాట్లాడారు ఆ ఒక్క 1 సెకండ్. ఆ నెక్స్ట్ మినిట్ కట్ చేసి మీరు ఈ ముంబై హీరోయిన్ కేసు మాట్లాడగానే ఇమీడియట్లీ షీ బికేమ్ ఆ పొలిటికల్ లీడర్. అంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ గా మారిపోయి కంప్లీట్ గా కాదు ఆవిడే తప్పు, ఆవిడ 50 మంది మీద పెట్టింది, ఏమండి 50 మంది పెట్టిందా 10 మంది మీద పెట్టిందా, ఆవిడ తప్ప వీళ్ళ తప్ప ఏదన్నా సరే ఆవిడే కోరుకుంది ట్రాన్స్పరెంట్ గా ఒక కమిటీ వెయ్యండి, ఒక నిజ నిర్ధారణ చెయ్యండి. ఎపోని మీకు ఇబ్బందిగా ఉంటే సిబిఐ సిఐడి వాళ్ళకి అప్పచెప్పండి కేసు. ఆవిడ నిజం చెప్తుందా లేకపోతే వీళ్ళు నిజాలు చెప్తున్నారా? ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన నిజమే. నేను ఇక్కడికి వచ్చి టీడీపీ స్పోక్స్ పర్సన్ కాబట్టి 100% వీళ్ళతో తప్పండి అని నేను మాట్లాడను పిచ్చి పిచ్చిగా అలాగా ఇర్రెస్పాన్సిబుల్ గా. నిజం ఎవరిదో, ఆవిడ తప్పు చేసినా తప్పు చేసినట్టే, వీళ్ళు తప్పు చేసినా తప్పు చేసినట్టే. వీళ్ళ గురించి ఎందుకు అంటున్నాను అంటే మీరు చూసుకుని ఉంటే ట్రాక్ రికార్డ్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని కూడా మరి ఈవిడ డిజోన్ చేసుకుంటే నేనేం చేయలేను కానీ ఆవిడ శాంతి గారు అని వాళ్ళ హస్బెండ్ వచ్చి టీవీల ముందు కూర్చొని నా బిడ్డ డిఎన్ఏ టెస్ట్ చేయండి అంటే విజయసాయి రెడ్డి గారు నిరాకరించారు, నేను ఇవ్వను డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి. మరి ఇవన్నీ కూడా చూసుకున్నాం కాబట్టి మాకు ఎక్కడో అనుమానం ఉంది, మేము మాట్లాడుతున్నాం. సరే మీరు చెప్పండి, మీ సైడ్ నుంచి చెప్పాలి. కానీ ఆ అమ్మాయి వచ్చి మాట్లాడగానే ఆ అమ్మాయి మీద కేసులు పెట్టాము, ఆ అమ్మాయి మంచిది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు, వాళ్ళు ఎక్స్టార్ట్ చేస్తారు. ఎవరిని ఎక్స్టార్ట్ చేయగలరు? మిమ్మల్ని నన్ను ఎక్స్టార్ట్ చేయగలరా? వచ్చి మనం చేయమనండి. పోనీ మీరు రాసిస్తారా? మీ ల్యాండ్ మిమ్మల్ని వచ్చి ఒకరు బెదిరిస్తారు, మీరు రాసిస్తారండి? నన్ను వచ్చి ఎవరైనా బెదిరిస్తే నేను రాసిస్తానేంటి? నా తప్పు లేకపోతే నేను వెళ్ళి బరాబర్ ఫైట్ చేస్తాను. నేను అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేస్తాను. ఆ మాత్రం దమ్ము లేకపోవటం ఏంటి? పవర్ లో ఉన్నప్పుడు ఫైట్ చేయాలి కానీ మీరు నిజానికి నిలబడాలి కానీ భయపడటం ఏంటి? ఒక ఆడ మనిషి భయపడటం ఏంటి? అంటే ఎవరో తప్పు చేసిన వాళ్ళు భయపడతారు కానీ తప్పు చేయని వాళ్ళు అయితే ఇప్పుడు భయపడరు కదా. ఈ రోజు కూడా ఇప్పుడు ఇందాక సతీష్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఈఎంఎఫ్ ఇవన్నీ ఉంటాయి, మీరు మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఆయన చెప్తే నాకు కొంచెం తెలిసింది, ఇక్కడ ఈ డిబేట్కి వచ్చా నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. కానీ ఇలా ఎంతమందికి చెప్పగలము?
ఇప్పుడు వెన్ యూ నో ఇండియాలో స్పైయింగ్ ఈజ్ ఇల్లీగల్ అని నాకు తెలిసినప్పుడు స్పైయింగ్ డివైసెస్ అంత విచ్చలవిడిగా ఆన్లైన్ లో పిచ్చి పిచ్చిగా ఎందుకు అమ్ముతున్నారు? అంత అవైలబిలిటీ ఏంటి? ఇప్పుడు ఒక గన్ను మన చేతిలో ఉంటే ఎంత హానికరమో అంతే ఒక స్పై కెమెరా కూడా అంతే కదండి. ఈరోజు ఎక్కడ ఎవడైనా పెట్టచ్చు స్పై కెమెరా. నువ్వు తీసుకునేవాడు ఎవడు కొనుక్కుంటున్నాడు ఏంటి, ఆ డేటా ఉండాలి, ఆడికి ఎందుకు ఇస్తున్నాడు ఒక పర్పస్ ఉండాలి. అంతేగాని ఎవడిచ్చినాడు వాడి చేతిలో స్పై కెమెరా అంటే ఇలాగే ఉంటుంది, భయం వేస్తా ఉంటుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఎవరో ఒకళ్ళు రూమర్ స్ప్రెడ్ చేశారు. ఈ రోజు కూడా అసలు ఎవరు స్ప్రెడ్ చేశారు? ఇప్పుడు ఆవిడ అంటున్నారు అంటే కొల్లు రవీంద్ర గారు వచ్చి అసలు ఆయన ఎవరు నుంచోటానికి అని. ఏమంటే ఆయన అక్కడ ఉండే మినిస్టర్ అవైలబుల్ గా ఉన్నారు, పరిగెత్తుకొని వచ్చి అక్కడ నిలబడి ఉన్నందుకు మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆయన రావడం కాదు, ఆయన ప్లేస్ లో అంటే అంతగా రాలేదు, అంతగా రారని చెప్పారా? నిన్న నైట్ తెలిసింది ఆవిడ వైజాగ్ లో ఉన్నారు. ఆవిడ వస్తారు 100%, రాకుండా ఎందుకుంటారు? ఆవిడ కాన్స్టెంట్ గా పొద్దు నుంచి పోలీసులో టచ్ లో ఉన్నారు, ఏం జరుగుతుందో కనుక్కుంటారు, మినిట్ టు మినిట్ అప్డేట్స్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ఏ గవర్నమెంట్. మరొక బ్రేకింగ్ ఏంటంటే గాయత్రి గారు 3 రోజులు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది. ఇంకా మనం అంటే హాలిడేస్ ప్రకటించినంటే ఆబ్వియస్లీ మరి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి దానికి పిల్లల్ని ఇంటికి పంపించి మరి చేయాల్సింది. హాలిడేస్ ప్రకటిస్తేనే కదా వాళ్ళు ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఎవ్రీ రూమ్ ఎవ్రీ టాయిలెట్ చెక్ చేయాలి కదా. మరి వీరందరూ లేడీస్ చెక్ చేస్తారు, వీళ్ళందరూ ఇంటికి పంపించేస్తే అసలు ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనుకుంటా. అండ్ అనుమానం ఉన్న స్టూడెంట్స్ కూడా పక్కన తీసి, అనుమానం జస్ట్ 1% అనుమానం ఉన్న స్టూడెంట్ కూడా పక్క తీసి, పోనీ ఆవిడ సజెస్ట్ చేసినట్టు వైసీపీ స్పోక్స్ పర్సన్ సజెస్ట్ చేసినట్టు వార్డెన్ తో సహా ప్రతి ఒక్కరి ఫోన్లు, వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ ఫోన్ లో ఉన్న డేటా కూడా పక్కకు తీసి నిజంగానే ఎవరైనా రెస్పాన్సిబుల్ అయ్యుండి నిజంగానే వాళ్ళెవరికైనా మా పార్టీనో ఇంకే పార్టీనో అఫిలియేషన్ ఉంటే ఎవరిని వదలకుండా, నేను ఇందాక కూడా చెప్పాను, మేమైతే వీఆర్ రెడీ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. అంతేగాని తప్పించుకొని ప్యాలెస్ లో పడుకొని మాది కాదు, అయితే ఎప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వస్తే పక్కన లీడర్స్ గురించి చీప్ గా మాట్లాడుతూ, ఇందాక ఆవిడ చెప్తుంది సోషల్ కన్సెంట్ ఉండాలి ఒక ఆడ మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు అని. మరి అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే సోషల్ కన్సెంట్ ఏమైందండి? అంటే జనరల్ గా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు ఫ్రేమ్ చేస్తా అంటే ఆవిడ మాట్లాడారు కాబట్టి ఫ్రేమ్ చేస్తాను. నిజంగా రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళైతే ఇలా మాట్లాడకూడదు. ముందు మన ఇల్లు సర్చ్ చేసుకుని అప్పుడు పక్కన ఇంటి మీద ఏళ్ళు చూపించాలి. మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మా సైడ్ తప్పు ఉంటే మేము ఓన్ చేసుకుంటూ 100% నేను చెప్తున్నాను కదా. ఎక్కడైనా ల్యాబ్స్ ఉంటే మీరు రేపోదని డిబేట్ పెట్టి మళ్ళీ పిలవండి, ఏంటండి ఇలా జరిగిందని చెప్పండి, నేను కూడా వాయిస్ అవుట్ చేస్తాను. ఎందుకంటే నేను టీడీపీ స్పోక్స్ పర్సన్ సెకండ్ థింగ్, బట్ ఐఎమ్ ఉమెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ఐఎమ్ మదర్ ఆఫ్ 2 kids. నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకు భయం వేసింది రేపొద్దు నా కాలేజ్ లోనో స్కూల్లోనో ఇలాంటి చూసి ఏ పిల్లలో ఆకతాయిగా సరదాగా కెమెరాలు పెడితే నా పిల్లల పరిస్థితి ఏంటో నాకు భయం వేసింది. కాబట్టి 100% ఎవ్రీవన్ విల్ టేక్ అప్ ది ఇష్యూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ప్రతి ఒక్కళ్ళు మీరు మేలా ఫీమేలా పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు స్టాండప్ చేయాలి. ఇప్పుడు కోల్కతాలో రేప్ కేసు లాంటి రిపీట్ అవ్వకూడదు అనుకుంటే అందరూ ఒక మాట మీద ఉండి ఫైట్ చేయాలి. కానీ నువ్వేసావు ఒకరి మీద ఒకరు పొట్టు చల్లుకుంటే నిజమైన కల్ప్రిట్స్ తప్పించుకొని పారిపోతారు కదా. సో నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ స్టాప్ పొలిటిసైజింగ్. అట్లీస్ట్ సెన్సిటివ్ ఇష్యూస్ అప్పుడైనా పొలిటిసైజ్ చేయటం ఆపేయండి అంతే. రైట్ సుజాత గారు. ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఒకటి కాదంబరి విషయంలో 2 ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయండి. పోలీసులు ఆవిడ్ని తీసుకొచ్చి ఎవరు జిందాల్ గారి రికమెండేషన్ తో జిందాల్ గారు ఏదో చెప్పారని చెప్పి మీరు ఒక కథనం వల్లారు కదా, ఒక పరమాన్నం ఒకటి వండారు కదా ఎల్లో మీడియాలో. జిందాల్ అనేటువంటి వ్యక్తి ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన బిగ్ ఇండస్ట్రియల్ ఐకాన్. ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఏందండి? ఆయన నివాసం బొంబాయి. ఈ అమ్మాయి కూడా హాలీవుడ్ హీరోయిన్ అని చెప్పుకుంటుంది. మరి బొంబాయిలోనే నివాసం ఉంటారు కాబట్టి బొంబాయి పోలీసులు వీటన్నిటిని హ్యాండిల్ చేయలేకపోయారా అండి? వీటిని హ్యాండిల్ చేయలేకపోయారా బొంబాయి పోలీసులు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో అనేటువంటి వ్యక్తి ఒకటి 2 పాయింట్స్ మీరు అడిగేటువంటి ప్రశ్నలోనే క్లారిటీ ఉండాలా. జిందాల్ అనేటువంటి ఇండస్ట్రియలిస్ట్ ప్రశ్న మీద అడుగుతున్నారా, లేకపోతే కుక్కల విద్యాసాగర్ అనేటువంటి దాని మీద అడుగుతున్నారా? కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి పోలీసుల్ని సంప్రదించలేదు అసలు. అతను ఒక FIR ఫైల్ చేసుకున్నాడు, దాని మీద న్యాయ విచారణకి కోర్టులకు వెళ్తున్నాడు. సో దానికి ఇప్పుడు మీరు అనేటువంటి పాయింట్ ఏంటంటే పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని. పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. జిందాల్ గారు వచ్చి మా ప్రభుత్వ పెద్దలకి మొరపెట్టుకుంటే అప్పుడు పోలీసులు వాటికి అన్నుదన్నుగా నిలిచారని మీరు అంటున్నారు. మరి పోలీసులు బొంబాయిలో లేరా? ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ నటి ఎవరైతే ఉన్నారో గుజరాత్ కి సంబంధించినటువంటి కుటుంబం. గుజరాత్ లో కేంద్ర పెద్దలు లేరా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు దొరికారా?
కనీసం పరమాన్నం వండేటప్పుడు ఆ పరమాన్నం కాస్త చక్కగా అది మీరు చేసేది. మేడం ఒక్క నిమిషం అండి, సుజాత గారు ఒక్క నిమిషం, కథలు పరమాన్నాలు. సుజాత గారు ఒక్క నిమిషం వినండి. సుజాత గారు వైసీపీ అల్నాడు కుక్కుడు స్టోరీస్ ఎవరల్లో ఒక్క నిమిషం వినండి. వినండి. Any difficulty that you have, whatsoever difficulty that you have, we're just a phone call away. And I assure you that the entire government would stand by you in supporting you whatsoever the need may be. ఈ రోజు సజ్జన్ జిందాల్ గారికి మన అందరి తరఫున అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా. Any difficulty that you have, whatsoever difficulty that you have, we're just a phone call away. And I assure you that the entire government would stand by you. Right. విన్నారా మేడం? ఒక్క ఫోన్ కాల్ చేస్తే ప్రభుత్వం స్టాండ్ బై ఉంటుందంట జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. దానికోసమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన నేతలను సంప్రదించారనేదే ఇప్పుడు ఆరోపణ. దాని మీదే ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. ఆవిడ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేశారు. సో మరికొద్దిసేపట్లో ఆల్రెడీ అది తేటతెల్లం అవుతుంది, అందరూ కనిపెడతా ఉంది. సో మీరు అన్నారు కదా ఈ స్టేట్తో ఏం పని, ఆయన గుజరాత్తో లేకపోతే బొంబాయి పోలీసులు పనిచేయరని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏది కావాలన్నా నేను చేసేస్తాను, ఒక్క ఫోన్ కొట్టండి చాలు, నిమిషమే అసలు ఈ ప్రభుత్వం మీ ముందు ఉంటుందని చెప్పారు కదా. ఒకటి బ్రహ్మనాయుడు గారు, మీకు అసలు ఆ వార్తలో అసలు ఆ మీటింగ్ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ సందర్భంలో జరిగింది అనేది ఏమన్నా మీకు అసలు ఒక జర్నలిస్ట్ గా మీకు సుజాత గారు ఏ సందర్భంలో జరిగింది ఏంటని కాదు, అక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి ఉన్నటువంటి రిలేషన్ అది మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కనెక్టివిటీ సుజాత గారు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కనెక్టివిటీ అది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తేనో మీరు చెప్తేనో చేయరు కదా. జిందాల్ గారు లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చెప్తే ఆయన ఏదన్నా సహాయం అడిగితే చేసేటువంటి వారిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కనెక్టివిటీ గురించి ఆ వీడియో. అంతేగాని ఆ వీడియోకు ఉన్నటువంటి అర్థము జిందాల్ గారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద వేసుకుంటారని కాదు, వారిద్దరి మధ్య ఏంటి అనేది. మీరు అన్నారు కదా వేరే రాష్ట్రంలో చేయొచ్చు కదా, ఇక్కడికే ఎందుకు వస్తారంటే అక్కడ ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఆ స్థాయిలో కనెక్టివిటీ ఉందనేదే జరుగుతున్నటువంటి ఆరోపణ, జరుగుతున్న చర్చ. అది ఏమవుతుంది అనేది ఇప్పుడు రికార్డ్ పోలీసు స్టేట్మెంట్. ఇప్పుడు విజయవాడ పోలీసులు ఎవరైతే ఆ హీరోయిన్ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కూడా బహుశా మీరు తప్పని వచ్చాము రేపు, అది మేము చెప్పలేము. ఓకే బ్రహ్మనాయుడు గారు, మీకు మీ ఊహలకి మేము ఒక నమస్కారం పెడుతున్నామండి. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని సహాయ సహకారాలు మేము అందించాలంటే కుళ్ళిపోయిన మీ బుర్రల్లో నేనేమాత్రం సంకోచించట్లేదు ఈ మాట అనడానికి. సుజాత గారు మీ బుర్రల్లో ఒక మహిళకి సంబంధించిన ఆలోచనలు మీకు అలా ఉన్నాయి. ఒక మహిళ మీద ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేస్తే అయినా కూడా మహిళ యుండి నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారు. చూడండి, నిస్సిగ్గుగా ఒక మహిళ యుండి మీరు ఇలా మాట్లాడటం నిజంగా దౌర్భాగ్యం, దురదృష్టం. సుజాత గారు మీరు ఇలా మాట్లాడటం తప్పు. ఒక మహిళ యుండి ఇలా మాట్లాడటం తప్పు. మీరు ఒక మహిళగా మాట్లాడటం తప్పు. మీ పార్టీకి చెందినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఉదంతో, మీ పార్టీకి చెందిన గోరంట్ల మాధవ్ ఉదంతో, మీ పార్టీకి చెందినటువంటి అనంతబాబు ఉదంతాలు చూసి కూడా మీరు నెత్తరేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు. అనంతబాబుని వినండి మేడం, అనంతబాబుని సమర్థిస్తున్నారా మీరు? అనంతబాబుని సమర్థిస్తున్నారా? సుజాత గారు వినండి మేడం, మీరేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అనంతబాబుని సమర్థిస్తున్నారా? అనంతబాబుని సమర్థిస్తున్నారా? చెప్పేది వినండి. మాకు రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తుంది, మీకు ఒక భూమి కనిపిస్తుంది. అదేలే, మీకు అనంతబాబు వీడియోలో రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? గోరంట్ల మాధవ్ వీడియోలో మీకు రాష్ట్ర అభివృద్ధి కనిపించిందా? దువ్వాడ శ్రీనివాస ఉదంతంలో మీకు రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? విజయసాయి రెడ్డి ఉదంతంలో రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? సజ్జల రామకృష్ణారెడ్డి ఉదంతంలో రాష్ట్ర అభివృద్ధి కనబడుతుందా? రాష్ట్ర అభివృద్ధి అంటే ఆడపిల్లను మోసం చేయటం, రాష్ట్ర అభివృద్ధి అంటే నగ్న చిత్రాలు నగ్న వీడియోలు ప్రదర్శించడం, వీడియో కాల్ చేసి దొరకటం, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఉంటాం. ఏం చెప్తారు మేడం మీరు? మీరేం చెప్తారు మేడం? మీరు మహిళగా ఉండి ఇదే మీరు చెప్పేది? ఒక మహిళగా ఉండి ఇక మీ వాదన మీదే. ఇంకా మాట్లాడేసుకోండి, మీరు కాసేపు మాట్లాడేసుకోండి. మీరు ఎవరు వినే పరిస్థితి లేదు. మీ వాదన మీదే. ఇంకా దువ్వాడ శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, విజయసాయి రెడ్డి రేపమ్మాపో ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి నిజమా అబద్ధమా ఇంట్రాగేషన్లో తేలిద్ది.
వీళ్ళందరూ ఈ విధమైన బూతు వీడియోలు పెడితే దాని మీద ఎవరు మీరు మాట్లాడే పరిస్థితి లేదు, మీరు ఒక మహిళ అయ్యుండి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.